హలో అండి. 2026లో 10th క్లాస్ పాస్ అయ్యి బాగా చదువుతారు పిల్లలు అనుకుని ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన వాళ్ళు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయవచ్చు. ఎవరైతే యావరేజ్గా ఉంటూ ఇంకా బిలో యావరేజ్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉండి పాలిట్ సెట్ అంటే వాళ్ళని కూడా ఒక స్ట్రైట్ అంటే అందరూ ఐఐటి ఎన్ఐటీలో సీట్లు సంపాదించలేరు కదా, అలాగే మ్యాథమెటిక్స్ అంటే కొంతమంది భయం ఉంటుంది, యావరేజ్లో ఉంటారు. అలాంటి పిల్లలు మాత్రం పాలిసెట్లో ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అయింది. వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. అయితే ఎప్పుడూ లేని విధంగా పాలిసెట్లో ఇటుపైన ఏంటంటే ఎంతవరకు రాసినా కూడా వాళ్ళకి ఎక్కడో దగ్గర సీట్ హ్యాపీగా గవర్నమెంట్ కాలేజీలోనో లేదంటే మంచి ప్రయారిటీ ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో సీట్లు వచ్చాయి. కానీ కని విని చూడని విధంగా ఈసారి 2026లో కొంతమంది ఎడ్యుకేషనలిస్టులు ఇంకా సోషల్ మీడియాలో చెప్పడం వలన యూట్యూబ్లో చూసి అంటే పేరెంట్స్ పాలిసెట్ వైపు ఎక్కువ మొగ్గు చూపించారు ఈసారి. అయితే నిన్న వచ్చిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత పేపర్లో 54% సీట్ ఫిల్ అయిపోయాయని చెప్పి పేపర్లో రావడం జరిగింది. అయితే 54% ఏంటంటే టోటల్ హోల్గా తీసుకున్నారు. కానీ గవర్నమెంట్ కాలేజెస్లో ఈవెన్ ప్రయారిటీ అంటే లాస్ట్ ప్రయారిటీ ఉన్న కోర్సులు కూడా మెటలర్జీ అలాగే సివిల్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఆ వాటికి కూడా ఫిల్ అయిపోయినాయండి 100%. ఈవెన్ సెకండ్ అంటే పెందుర్తి లేదంటే తణుకు ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయండి, శ్రీకాకుళం, అవి కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే అవి ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని ప్రయారిటీ లేని కాలేజెస్లో మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సీటు వచ్చి ఇంక తర్వాత చూద్దాంలో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దాము, ఇది మనం ఓకే చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది అనే ఐడియాలజీ ఎవరికైనా ఉంటే దయచేసి చేంజ్ చేసుకోండి. అనవసరంగా మీరు ఇప్పుడు కానీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చేయకుండా సెకండ్ పేజ్కి ఉంటే పిల్లవాడి భవిష్యత్తు అనవసరంగా పాడవుతుంది. కౌన్సిలింగ్లో ఏంటంటే బహుశా 99% సీట్ చేంజెస్ ఏమి ఉండదు. బహుశా స్లైడింగ్లో ఒకటి గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వెళ్ళొచ్చు, కానీ సీట్లు అయితే ఖాళీ అయితే ఉండవు. గవర్నమెంట్ కాలేజెస్ అంటే కళ్ళకి అద్దకం జాయిన్ అవుతుంది. ఈవెన్ మెటలర్జీ తర్వాత మెకానికల్, ఎలక్ట్రికల్ హై ప్రయారిటీ ఉన్నవి కూడా ఇంకా లో ప్రయారిటీ కూడా వదలట్లేదు. పిల్లలకి ఏంటంటే పాలిసెట్లో అవకాశాలు బాగున్నాయి. పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 3 years కంప్లీట్ అయితే ఏదో కంపెనీలో జాబ్ వస్తుంది, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్. వీళ్ళకి మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. డిప్లొమాలు ఎంత ఇంజనీరింగ్ అంటే డిప్లొమా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. సో ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళే ముందు ఒకసారి రేపు సాటర్డే ఒక్కరోజే టైం ఉంటుంది. ఎవరైనా ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కంప్లీట్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్కి ఇచ్చేయండి. అయితే బాగా చదువుకున్న పిల్లల్ని పాలిటెక్నిక్ తీసుకురావడం అదలగా సమంజసం కాదు. కొద్ది యావరేజ్ బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బలవంతంగా మాత్రం ఎవరిని ఇంటర్మీడియట్ జాయిన్ చేయొద్దు. అనవసరంగా వాళ్ళని అందులో ఆ స్ట్రెస్లో ఉంచి ఇబ్బంది పడిన వాళ్ళు ఆ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. పిల్లలు వాళ్ళ స్టడీకి సంబంధించిన రీసెంట్ కోచ్ ఒక డిప్లొమా రాలేదనుకోండి, నెక్స్ట్ ఐటీఐ జాయిన్ చేయండి. ఐటీఐ కూడా తక్కువేం కాదు. గవర్నమెంట్ ఐటీఐ చేసిన సీట్ వచ్చి సంపాదిస్తే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో చాలామందికి అవకాశాలు ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రికల్, అలాగే మెషినిస్ట్, డీజిల్ మెకానిక్ అలా అనమాట. ఇంకా పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి పాలిటెక్నిక్ డిప్లొమాలో ఒకటి కెమికల్ హై ప్రయారిటీ అండి. ఎప్పుడు కూడా కెమికల్లో 20,000 30,000కి వచ్చే సీట్లు ఈసారి 15,000 లోపల ర్యాంక్ వచ్చే వాళ్ళకే దొరికాయి. అలాగే మెకానికల్ 20,000 లోపలే వచ్చాయి. అది గవర్నమెంట్ కాలేజెస్లో. ప్రైవేట్ కాలేజెస్లో అది అలాగే వచ్చాయి. అలాగే ఆటోమొబైల్ ప్రతి సంవత్సరం కూడా వాటి అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి బీసీ వాళ్ళకి ఏంటంటే 40,000 నుంచి 80,000 వరకు ఉన్న బీసీ రిజర్వేషన్ సీట్స్ ఈసారి 25,000 లోపలే ఫిల్ అయిపోయాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ప్రయారిటీ. జనాల్లో అవేర్నెస్ పెరిగి అంటే ఇంజనీరింగ్ సైడ్ అటు వెళ్ళే కన్నా అంటే యావరేజ్లో బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్